ప్రియమైనటువంటి అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను కదా. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్కుల నుంచి కొన్ని తలంపులు మనం గమనించి ప్రభువుని మనం ఆరాధన చేస్తాం. పిల్లల ప్రపంచమంతా కూడా మరి ఈ దినాన్ని ఈస్టర్గా, ప్రతి ఆదివారాన్ని పునరుత్థాన దినంగా, పునరుత్థానం అంటే ఏంటంటే తిరిగి లేవడం, మరలా లేవడం, చనిపోయిన స్థితిలో నుంచి లేవడం, నిద్రపోయి లేవడానికి పునరుత్థానం అన్నాడు కదమ్మా. మరి మనందరం నిద్రపోయి లేస్తామేమో, కానీ యేసు ప్రభు వారు చనిపోయి లేచాడు. చాలామంది అనుకున్నారు ఆయన చనిపోలేదు, ఆయన మామూలుగానే లేచేసాడు. మరి ఆయన రక్తసిక్తమైనటువంటి దేహంతో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన బాగు చేసేసి మరి మామూలు అయిపోయాడు. ఆయన వృద్ధుల్లో నుంచి తిరిగి లేవలేదని చెప్పేసి ఆ సమయంలో ఉన్నటువంటి మరి పెద్దలు, ప్రధాన యాజకులు, పెద్దలు, సైనికుల కంట చాలా ద్రవ్యం ఇచ్చి, మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 13వ వచనంలో గమనిస్తే ఏంటంట, వారు పెద్దలతో కూడా ప్లాన్ చేశారంట, ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, కదండి ఎంత ఇచ్చారంటే ద్రవ్యం చాలా ఇచ్చారు. అంటే వాళ్ళ ఆలోచనల కంటే ఎక్కువ ఇచ్చేసేసారు. ఎందుకు? వాళ్ళ నోరుని కట్టేయటానికి. వాళ్ళ నోరు ఎక్కిపోయారంటే అయ్యా మరి సమాజం దగ్గర పరిస్థితి ఏం జరిగింది, ఎలా అయింది, మరి ఆ రాయి ఎలా పొర్లించబడింది, మేము చూస్తే అసలు మాకు అర్థం కాలేదు అనేటువంటి విషయం మరి ఆ సైనికులు మాత్రం తెలుసు కొద్ది గొప్ప. అందువల్ల సైనికులు ఎక్కడ చెప్తారు అని చెప్పేసి యేసు ప్రభు నిజంగానే తిరిగి లేచాడు అనే విషయం అర్థమవుతుందని వాళ్ళు ఏమైనా సాక్ష్యం ఇస్తారని చెప్పేసి పెద్దలు, యాజకులు ఏం చేశారంటే వాళ్ళు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోతుండగా ఏం చేయమంటారండి, ఉన్న సత్యాన్ని అయితే పక్కన పెట్టేసి మీరు నవ్వుకుండా అల్లా ఉల్టాగా అబద్ధం ఆడిస్తున్నారు వాళ్ళ చేత. మేము నిద్రపోతూ ఉంటే వాళ్ళ శిష్యులు వచ్చేసి ఏం చేశారంట, ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. పిల్లల యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు మనం గమనిస్తే మరి అంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు మరి తల వంచి తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించుకున్న తర్వాత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక సైనికుడు ఏం చేశాడమ్మా, ఆయన నిజంగా చనిపోవడం లేదని చెప్పేసి ఏం చేశారండి, బల్లెంతో పొడిచారు కదండి. పొట్టలో పొడిస్తే ఏమైందమ్మా, ప్రక్కలో పొడిస్తే రక్తము నీళ్లు వచ్చేసినాయండి కదా. మామూలుగా మనల్ని పొడిచాను ఎవరన్నా కొట్టి రక్తమే వస్తుంది కదా. చనిపోయిన తర్వాత బాడీ డికంపోజ్ అయిపోయిన తర్వాత రక్తం నీళ్ళు ఏమైపోతాయా, సపరేట్ అయిపోతుంది. అంటే యేసు ప్రభు చనిపోయాడని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆ తర్వాత అవకాశం ఇచ్చారు. మరి ప్రియమైనటువంటి వాళ్ళ అరిమత యోసేపు అనేటువంటి వ్యక్తి ఆయన బాడీ నాకు ఇవ్వని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు కదా దగ్గర. ఆయనకి పర్మిషన్ ఇచ్చారు. ఆయన బాడీ తీసుకొని వెళ్ళి మరి ఇంతకుముందు అన్నాడు పెట్టనటువంటి ఒక గొప్ప సమాధిలో ఆయన్ని పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు యేసు ప్రభు ముందుగా చెప్పినట్లుగా ఆయన మరణాన్ని గెలిచి లేచినటువంటి వాడిగా తెలియపరచబడతాం. చదువుకున్నటువంటి లేఖన భాగాలన్నీ కూడా మనం ధ్యానం చేయగానే ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిస్తాం. ప్రియమైన వాళ్ళ ఇక్కడ కనుక గమనించినట్లయితే చూడండి, మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. కొంతమంది స్త్రీలంట తెల్లవారుచుండగా ఆదివారం ఉదయాన సమాధి దగ్గరికి వచ్చారు. ఇదిగో ప్రభు దూత 2వ వచనం పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుంటారు. రాయి ఏంటంట, ఆ సమాధి ఎదురుగా పెద్ద రాళ్ళు పెట్టేవాళ్ళు అన్నమాట. ఆ పెద్ద రాయి చాలా కష్టమైనటువంటి రాయి, దాన్ని పొర్లించాలంట. మార్కు సువార్త 16వ అధ్యాయం చూడండి 3 నుంచి 5 వచనాలు గమనిస్తే, సూర్యోదయం అయినప్పుడు మార్కు చివరి అధ్యాయం 3వ వచనం నుంచి సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించని స్త్రీలందరూ మాట్లాడుకుంటారు. అంటే మనందరం స్త్రీలు కదా, మన కోసం ఆ రాయిని పక్కకి ఎవరు పొర్లిస్తారు, పక్కకి ఎవరు తీస్తారు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటా ఉన్నారట. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఏంటమ్మా, ఆ రాయి ఎంతో పెద్దది, ఎంతో పెద్దది. అంతేకాకుండా ప్రియులారా 5వ వచనం చూడండి, అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, అప్పుడు వారు ఏం చేశారమ్మా, సమాధిలోనికి ప్రవేశించారు. ఇప్పుడు చూద్దాం లూకా సువార్త 24వ అధ్యాయం
అంటే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా ఆ విషయాన్ని పొందుపరిచారు. కంప్లీట్గా వాళ్ళకి తెలిసినంత మట్టుకు రాయగలిగారు. లూకా సువార్త 24వ అధ్యాయం 2-3 వచనాలు కనుక గమనించినట్లయితే తెలియపరచబడతా ఉంది. సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. యేసయ్య యొక్క మృతదేహం సమాధిలో లేదు. పిల్లరా, ఇందాకే పాట పాడాం, జయ జయ యేసు జయ యేసు అని. ఆయనంట సమాధిని గెలిచినటువంటి వాడు, మృతిని గెలిచినటువంటి వాడు. ప్రియమైనటువంటి వాళ్ళగా, మరి ఆ సమాధి ఎదురుగా ఉన్నటువంటి రాయిని మరి దూతను పంపించి మరి ఆ యొక్క రాయిని పక్కకు తొలగింపజేసి సమాధిలో నుంచి బయటకు వచ్చేసేసాడు. ప్రియమైనటువంటి వాళ్ళగా, మనం కనుక గమనించినట్లయితే అక్కడంట ఏమున్నాయో తెలుసండి ప్రియులారా. మనం కనుక గమనించినట్లయితే మత్తయి కాదు, మార్కు సువార్తలో, మరొకసారి మార్కు సువార్తకి వెళ్దాం. మార్కు సువార్త లేదా అంతకంటే చక్కగా మనకి యోహాను సువార్తలో దొరకచ్చు. యోహాను సువార్తలో గమనించినట్లయితే చూడండి, 20వ అధ్యాయం ప్రియులారా 6వ వచనంలో అంటే ఫస్ట్ స్త్రీలు వచ్చారు, వాడు చూశారు సమాధి ఖాళీ ఉన్నాయా, మరి అక్కడ చూస్తే నానబట్టలు పడేసి ఉన్నాయి అని చెప్పేసి అంటే అక్కడ వారికి కనిపించినటువంటి దేవదూతలు చెప్పారు, యేసయ్య ఇక్కడ లేడమ్మా, ఆయన చెప్పినట్టు తిరిగి లేచేశాడు, పోయి మిగతా శిష్యులకి చెప్పండి అన్న. అప్పుడు వాళ్ళు వెళ్ళి చెప్తే అప్పుడు పేతురు కన్ఫర్మ్ చేసుకుంటారు, పరిగెత్తుకొని వచ్చాడు. ప్రియులారా చూడండి, ప్రియులారా మరి గమనించినట్లయితే 6వ వచనం, అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రోమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకటి చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. ఆయన చక్కగా ఏమండి మృతి నుంచి లేచి నారబట్టలన్నీ ఇప్పి పక్కన పెట్టేసి తల రోమాలు కూడా తీసి మడత పెట్టి ఆయన అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినట్టుగా తెలియపరచబడుతుంది. యేసు ప్రభువారు సమాధిలో లేడు. పిల్లల ప్రపంచంలో ఇప్పటి వరకు చనిపోయినటువంటి అందరి యొక్క సమాధులను కనుక పర్యవేక్షిస్తే అందరి యొక్క సమాధుల్లో ఎముకలో బూడిదో ఏదో ఒకటి దొరుకుతుంది పిల్లరా. కానీ యేసు ప్రభువాన్ని పెట్టినటువంటి సమాధి ఇప్పటికీ ఉన్నది భద్రంగా. ఆ సమాధిలోనికి వెళ్ళి మనం చూడొచ్చు. మీరు యెరూషలేము యాత్ర ఇజ్రాయెల్ కంట్రీకి మీరు కనుక వెళ్ళినట్లయితే అక్కడ తెలియపరచబడుతుందంట. నేను వెళ్ళలేదు, ప్రభు చిత్తం అయితే వెళ్ళాలన్న కోరిక. మొట్టమొదటిగా మన దేశాన్ని విడిచానికి పోవాలి అంటే నా ఆశ ఏంటి అన్నట్లయితే యేసు ప్రభు వారు తిరిగిన ప్రదేశానికి పోవాలనేటువంటి ఆశ. అది ప్రభు చిత్తం అయితేనే, అక్కడికి వెళ్తేనే ధనిత, అక్కడికి వెళ్తేనే యోర్దాను నదిని, ఎర్ర సముద్రాన్ని, మృత సముద్రాన్ని, యేసు ప్రభు సిలువ వేసినటువంటి కల్వరి కొండను చూస్తేనే ఆశీర్వాదం అనేది కాదండి. అదొక యేసయ్య గురించి మనం బైబిల్లో చదివాం. సాక్షాత్తు ఆయన తిరిగిన ప్రదేశాలు చూస్తే మనకి ఇంకా ఎంత శక్తి బలము, మనకెంత గొప్పగా ఉంటుంది మన అనుభవం అనేటువంటిది నా ఆశ. ప్రియమైనటువంటి వాళ్ళు, కాబట్టి యేసయ్య యొక్క సమాధి, అందరి సమాధులు ఎముకలతో ఉన్నాయేమో, కానీ యేసయ్య సమాధి మాత్రం ఒక్కటి మాత్రమే ప్రపంచంలో. ఎలా బాబు? ఎంప్టీ టూమ్. యేసయ్య యొక్క సమాధి ఖాళీగా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ, ఖాళీగా ఉండటానికి కారణం ఆయన సమాధిని గెలిచి లేచాడు, మృతిని గెలిచి లేచాడు. రాయిని ప్రభు దూతను పంపించి ప్రక్కకు దొరిలింపజేశాడు. యేసు ప్రభు తన నానబట్టలన్నీ ఇప్పేసి పక్కన పెట్టేసి, రోమాలు ఇవన్నీ చక్కగా చుట్టి ప్రక్కన పెట్టేసి అవి అక్కడి నుంచి సమాధిలో నుంచి ఇక ఓకే టాటా బాయ్ బాయ్ అని ఆ సమాధికి బాయ్ చెప్పేసేసి బయటకు వచ్చేసేసాడు. ఎందు నిమిత్తం నేను వచ్చాను, ఎందుకోసం చనిపోవాల్సి వచ్చిందో ఆ పని కంప్లీట్ అయిపోయింది. నౌ ఐఎమ్ గోయింగ్, నేను లేచి వెళ్ళిపోవాలని చెప్పేసి యేసు ప్రభు వారు ఏం చేశాడండి? మరణానికి, మృత్యువుకి టాటా చెప్పాడు. నీవు నేను మనందరం నిద్రపోతాం, గాఢ నిద్రపోతాం. కొంతమంది బాగా అలసిపోతాం, రాత్రి అంతా పడుకుంటారు. ఏమంటే బాగా తాగి పడుకున్నాడు, రాత్రి పగలు కూడా నిద్రపోతారు.
అయితే రాత్రి పగలైన తర్వాత అయినా ఏదో ఒక టైంలో టక్కన వాళ్ళు చేస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళుగా ఒక వ్యక్తి నిద్ర నుంచో మత్తు నుంచో తిరిగి లేచినట్టుగా యేసు ప్రభు వారు మరణమనే నిద్ర నుంచి లేచినటువంటి గొప్ప గుణుడు. ఒకసారి చేతులపైకి తల్లి చూద్దాం. హల్లెలూయా. ఆయన సమాధిని గెలిచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. అందును బట్టి మనం ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతించి మహింపరిచి కనపరచాలి. రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆయన చెప్పినట్టే లేచాడు. చెప్పిన పని మనం చెయ్యం. చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడం మనుషుల యొక్క నైజం. కానీ యేసు ప్రభువు చెప్పాడు, అనేక మార్లు చెప్పాడు, అయ్యా నేను మీ అందరి కోసమై సరిపోతాను. అయితే ఏం చేస్తామమ్మా? జరుగుగా నిద్రపోతున్నారా? చక్క కూర్చో, పండుకోబా. ప్రియులారా, మరి చెప్పినట్టుగా చెయ్యం. కానీ యేసు ప్రభువు యొక్క మాట ఎంత శక్తివంతమైందంటే ఆయన చెప్పినట్టుగా చేసేటువంటి దేవుడు అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక గమనించినట్లయితే వాక్యం తెలియపరచబడతాం. చదవడమా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుని యొక్క వాక్యం సత్యమైంది. ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాట సత్యమైంది. ఆయన చెప్పాడు, నేను మృతుల్లో నుంచి లేస్తాను. చెప్పినట్టే లేచాడు. ఆయన ఏది చెప్పాడో అది జరుగుతున్న విషయాన్ని దూత మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మీకు ఆ మాత్రం తెలియదా? ఆయన ఏమైతే మీకు చెప్పాడో చెప్పినట్టే ఆయన చేసి చూపించాడు. చెప్పినట్టే మృత్యువును ఎదుర్కొని ఆయన తిరిగి లేచాడు. ఆయన మాట తప్పిపోనటువంటి దేవుడు. మనుషులు మాటల్లో తప్పిపోతారు. మనుషులు వాగ్దానాలు చేసి వాగ్దానాలు వేరుతారు. ఏమండి, పెళ్లిళ్ళలో ఎన్నో ప్రమాణాలు చేస్తారు. ప్రమాణాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయమ్మా? గాలికి వదిలేస్తాం కదండి ప్రియమైనటువంటి వాళ్ళు. అయితే యేసు ప్రభువు యొక్క మాట సూటిగా ఉంటుంది. యేసు ప్రభువు యొక్క మాట బలమైంది, అది సత్యమైంది, అది కరెక్ట్ గా ఉండేటువంటి మాట. అట్టి మాట మనందరికీ కావాలి ప్రియమైనటువంటి వాళ్ళు. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనాన్ని గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసయ్య మరొక విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు. చూద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతించు. ఎవరి కాల సమయంలో మృతిని గెలిచి లేచినటువంటి యేసయ్య యొక్క మాట చాలా పవర్ఫుల్ అండి. ఈ రోజున యేసు ప్రభువారు శరీర రీతిగా మన మధ్య లేడేమో కానీ ఆయన వాక్య రూపకంగా మన మధ్య ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. వాక్యమై ఉన్నటువంటి ప్రభువు ఎంత శక్తివంతుడు అంటే ఆయన వాక్యం ద్వారా ఏదైతే సెలవిస్తాడో అది ఖచ్చితంగా చేసి చూపించేటువంటి దేవుడు. ఆ వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారి జీవితంలో కూడా అంత గొప్పగా కార్యం చేసేటువంటి దేవుడు. అందుకు ఉదాహరణే మన జీవితాలు. ఎవరైతే రక్షింపబడి ప్రభు కోసం నిలబడి ప్రభు కోసం జీవిస్తూ ఉన్నారో మీ అందరి యొక్క జీవితాలు బాగోవడానికి, పాపాలు పోవడానికి, ఏమండి ప్రాయశ్చిత్తం పాపాలకు జరగడానికి గల కారణం ఏంటి అన్నట్లయితే ఆయన ఇచ్చినటువంటి మాట. ఆ మాటను బట్టి శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరిగించేవాడు. ప్రియమైనవారులారా, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 1-2 వచనాలు గమనించండి. చెరసాలలో ఉన్నటువంటి ఇర్మియాతో దేవాది దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కు ప్రత్యక్షమై ఆయనతో సెలవిస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 1-2 వచనాలు చదవడం ఎవరైనా? మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకను ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. ఏంటంటే ఆయన పేరేంటో తెలుసమ్మా? మాట నెరవేర్చేవాడు. మాట ఇస్తే తప్పేవాడు కాదండి. ఆయన మాట నీ దగ్గర ఉందా? మనుషుల మాటలు ఉన్నాయా? మనుషుల మాటలు నీ దగ్గర ఎన్నో పెట్టుకుంటావు, బాగా గుర్తు పెట్టుకుంటావు. అన్ని దేవుని మాటలు గుర్తు పెట్టుకుంటావా? సినిమా పాటలు బాగా గుర్తు పెట్టుకుంటారు యవ్వనస్తులు, పెద్దలు అందరూ కూడా. ఏమండి కదా, సినిమా పాట ఎక్కడ వినపడతాం అంటే ఇక్కడ నుంచి నాట్య మయూరులాగా డ్యాన్స్ చేయడానికి స్టార్ట్ అయిపోతాం అన్నమాట. ఏమండి గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు. ఆ మాటలు గుర్తుంటున్నాయి. ఆ మాటలు మనసులో పెట్టుకొని బాడీ కూడా కదిలిపోతాం. బ్రేక్ డ్యాన్సులు, ఆ డ్యాన్సులు, పాప్ డ్యాన్సులు, ఫోక్ డ్యాన్సులు, రకరకాల డ్యాన్సులు వేస్తున్నాం.
కదా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం. చూడండి పిల్లలు, ఏం నేర్పడుతుందమ్మా? మాట నెరవేర్చేటువంటి దేవుడు అంట ఆయన. మామూలు దేవుడు కాదు ఆయన. మాట నెరవేరుస్తాడండి. ఆయన మాట కావాలి మనకి. ఇంకేంటమ్మా? స్థిరపరచవలెనని దానిని నిర్మించేవాడంట. అట్టి దేవుని మాటలండి మనం వినేది. ఆ మాటల కోసం మనం ఎంత లేటుగా వస్తామో, ఎంత ఆతృతగా వచ్చి లేటుగా చక్కగా నింపాదిగా ఏమండి పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు ఎవరు కనిపించలే నాకు. లేటుగా వచ్చినా కానీ చాలా హాయిగా అసలు హీరోలాగా హీరోయిన్ లాగా వచ్చేస్తూ ఉంటాం. ఎవడం ఉండాలి అనేది మా ఇష్టం వచ్చిన టైం మేము వస్తాం. మాకు ఇంట్లో సమస్యలు లేవా? నీ పని పాట నీకు ఏది లేదు, నీ పని ఇదే కాబట్టి నువ్వు వస్తావు కదండి. చాలా మంది ధోరణి ఈ విధంగా ఉంటుంది. సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇతరులకు మాదిరిగా ఉందామే, మనం ముందుగా ఉందామే, ప్రభు సన్నిధిలో ఉందామే, మొదటి ప్రార్థన పాయింట్ దగ్గర నుంచి ప్రభు సన్నిధిలో ఉందాం అనేటువంటి తపన. ఏమన్నా కొంతమంది ముందుగా వచ్చేవాళ్ళు కూడా ఈ మధ్య ఏం చేస్తారంటే ముందుగా వచ్చి ఏం చేస్తారని చెప్పేసి గమ్ము కదా. మూడో పాట పాడేంత వరకు డ్రమ్ము కొట్టడానికి ఎవరు లేదండి. గమనించండి ప్రియమైనటువంటి దేవుని మాటల కోసం ఏది ఆసక్తి? తిండి కోసం ఉండదు ఆసక్తి, తిరగటం కోసం ఉండదు ఆసక్తి, ఉద్యోగాల కోసం ఆసక్తి ఉంది. అన్ని పనులు బాగా చేసుకుంటున్నాం. దేవుని మందిరానికో కొన్ని మందిరాల్లో ఉదయకాలం 4 గంటలకు అంటారా మనం పెట్టాలి. 4 గంటలకు ఆరాలి. అప్పుడు ఎప్పుడు ఎన్ని గంటలకు వస్తాం? ఏమన్నా సుభాష్ 9:30 ఎప్పుడు వస్తున్నామన్నా? 10 ఆలోచించే పిల్లల మన ప్రభు ఎలాంటి వాడో తెలియపరచబడుతుంది. చెప్పింది చెప్పినట్టుగా జరిగిస్తాడు. ఆయన మాట కోసం ఆతృత ఉండాలి, ఆ మాట కోసం తప్పించాలి. పిల్లల మాట నెరవేర్చి దేవుడు అంట ఆయన. ఆయన మాట నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడు తెలుసా? ఏం చెప్పాడు తెలుసా? నేను చచ్చిపోతాను మరలా. ఎంత గొప్ప మాట అండి. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, నా ఎవరైతే విశ్వాసం చచ్చిపోతారో వాళ్ళని నేను వాళ్ళు చనిపోయినా తిరిగి బ్రతుకుతారన్నాడు. యోహాను సువార్త 11:25 వచ్చిన. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఆయన ఎలా లేచాడో నిన్ను నన్ను కూడా లేపే దేవుడు. ఎందుకంటే ఆయన మాట సత్యమైంది, ఆయన మాట గట్టిది, బలమైంది. కాబట్టి పిల్లలు ఉదయకాల సమయంలో మన ప్రభు సమాధిని, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసేటువంటి బలమైనటువంటి దేవుడు. చెప్పిన మాట కోసం ఎంతకైనా తెగిస్తాడు ఆయన. పరలోకాన్ని విడిచిపెట్టాడు. అమరత్వం కలిగినటువంటి వాడు మరణం గుండా వెళ్ళటానికి శరీర రూపాన్ని, ఆకారాన్ని, ఈ యొక్క మంటి శరీరాన్ని దాల్చడానికి ఇష్టపడొచ్చాడు. నిందలు అవమానాలు సహించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు తెలుసా? ఆయన ఇచ్చిన మాట ప్రకారం చనిపోవడం కోసం, తిరిగి లేవడం కోసం. అంటే గ్రేట్ గాడ్. ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాడు మనం. గమనించు. మూడవది చివరిది మనం గమనించినట్లయితే చూడండి, మన ప్రభు అంట ఏం చెప్పబడుతుంది? మత్తయి సువార్త 28:6 ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచాడు. ఎక్కడి నుంచి లేచాడయా? మరణం నుంచి లేచాడండి. మామూలు విషయం కాదు. మన ప్రభు ప్రపంచంలో ఎవరికి కూడా లేని దేవుడు మనకున్నాడు. మరణాన్ని గెలిచి లేచినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువా. నువ్వు ఇంకా ఏమీ చెప్పలేకపోవచ్చు బైబిల్కి సంబంధించి. నువ్వు ఒక్క విషయాన్ని చెప్పొచ్చు, నేను నమ్మిన దేవుడు చచ్చిపోయి లేచాడయ్యా. సావు మీద అధికారం ఉన్నాయన. సావు మీద అధికారం. పిల్లల ఒక అద్భుతమైనటువంటి మాటను మనం చూసి ముగిస్తాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకొని మన ముగింపులోకి వెళ్తాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 23-24. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. 24 వచనం చూడండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. It is impossible to bind Jesus in the death. అర్థమైందండి? మరణంలో లేదా మరణము ఆయన్ని బంధించి ఉంచడం అసాధ్యమైన విషయం అండి. మరణానికి అంత పవర్ లేదు. మరణానికే శిక్ష వేశాడు ఆయన. మరణాన్నే తన్ని బయటకు వచ్చాడు. మరణాన్ని కొట్టేసి జయించి బయటకు వచ్చాడు. మరణం మీద జయాన్ని పొంది బయటికి లేచాడు.
మృత్యువును ఎదుర్కొని బయటికి లేచినటువంటి మృత్యుంజయుడు. మృత్యుంజయుడు అంటే అర్థం ఏంటమ్మా? మృత్యువును జయించినటువంటి వాడు. మృత్యువులోకి వెళ్లకుండా వచ్చినాడు కాదు ఆయన. లాస్ట్ దాకా అట్టెళ్ళి మరి బ్రతికిన వాళ్ళని మనం ఏమంటాం జనరల్గా, చాలా మందిని హాస్పిటల్లో ప్రాణాలు పోయేటట్టు కొట్టుకుపోతా లాస్ట్ మూమెంట్లో బ్రతికి అబ్బా మృత్యువుని గెలిచేవరే అని అంటారు. మృత్యువులోనికి వెళ్లకుండా నువ్వు బయటకు వచ్చావు అనే దానికి వాడతాం, అర్థమైందండి. కానీ యేసు ప్రభువులో ఉన్నటువంటి సత్యం ఏంటంటే ఆయన మృత్యువులోకి వెళ్ళిపోయాడు, చనిపోయిన తర్వాత ఆయన వెంటనే లేచుంటే అసలు నమ్మేవాడు కాదేమో జనాలు, సామాన్యులు కాదు. సొంత శిష్యులే 3వ రోజున ఆయన లెగిస్తే పేతురు గారికి విశ్వాసం రాలా. మీరు చెప్పే అంత పిచ్చి మాటలు అని చెప్పేసి ఆయన పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వచ్చి తొమ్మిది చూస్తున్నాడు. అర్థమైందమ్మా? అప్పటికే నమ్మలా. ఎవరు? మన భారతదేశానికి వచ్చినటువంటి తోమగా. ఎవరు నమ్మలేదే? ఎవరైనా తోమా? ఎవరు? ఏ శిష్యుడు? అదేనయ్యా, 100 మంది శిష్యులు ఉన్నారు. ఏ శిష్యుడైనా 1200 ఒకడు తోమా గారు అయితే అదే ఊరికంటే పిచ్చి మాటలేను. అప్పుడు వేసిన వారు సాక్షాత్తు వాళ్ళ ఊళ్ళో ప్రత్యక్షమైన అయ్యా బాబు తోమా ఎలా మన మనసులు ఎరిగినటువంటి దేవుడు. తోమాకి ఏం చేశారా? యోహాను సువార్త మరి ఆ యొక్క చివరి అధ్యాయంలో ఆయన చూపిస్తాడు. ఏమంటాడమ్మా? యోహాను సువార్త 2 పేజీలు పక్క తిప్పినట్లయితే 27వ వచనం 20వ అధ్యాయం. తర్వాత తోమాను చూచి నీ వేలు ఇటు త్రాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో వచ్చి అవిశ్వాసం కాక విశ్వాసమై తిరిగి లేచిన తర్వాత చూపిస్తున్నాడు యేసు ప్రభువు. ఎందుకంటే మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. దేవుడంట ఆయన ఏం చేశాడండి? మృతుల్లో నుంచి పైకి లేపాడు. మృతిని గెలిచి లేచినటువంటి దేవుడు ఆయన, లేచినటువంటి వాడు. దాన్నే మా భాషలో అనొచ్చు పునరుత్థానుడు. ఉదయకాల సమయంలో మన ప్రభు అయినటువంటి యేసు, నీకోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు ఎలాంటి వాడు తెలుసండి? మొట్టమొదటగా సమాధిని గెలిచినటువంటి వాడు. ఏమండి? సమాధిని గెలిచినటువంటి వాడు. రెండవదిగా మాటను నెరవేర్చి మరణం నుంచి బయటకు వచ్చినాడు. మూడవదిగా ఆయన మృతిని గెలిచి లేచినటువంటి పునరుత్థానుడు. ఇంత గొప్పవాడైనటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఎన్ని చెప్పుకున్నా కొంతమంది భక్తులు, కొంతమంది తమను తాము దేవుళ్ళుగా ప్రకటించుకునేటువంటి వారు సజీవ సమాధి అని వాళ్ళు బ్రతికుండగానే పూడ్చిపెట్టబడడానికి వెళ్ళిపోతుంటారు. కొన్ని రోజుల తర్వాత బయటికి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. అర్థమైందా? యేసు ప్రభు వారు అలా కాదు. యేసు ప్రభు వారు సమస్త పాపుల యొక్క పాప ప్రక్షాళన కోసం లిటరల్గా చనిపోయాడు. చనిపోయిన వారిలో నుంచి ఆయన 3వ దినాన తిరిగి లేచి. అదండి స్పెషాలిటీ. యేసు ప్రభు వారికి మరణం మీద పవర్ ఉంది. యేసు ప్రభు వారిని మరణం బంధించలేదు. మరణానికి శిక్ష చేసి వచ్చేసాడు, మరణాన్ని జయించేశాడు, మరణాన్ని తెగదింపులు చేసుకుని బయటకు వచ్చాడు. అట్టి గొప్ప దేవుడైన పునరుత్థానుడైనటువంటి యేసు మనసారా హృదయానుసారం ఏం చేద్దామా? తల మోకరిస్తాం ప్రియులారా. ఒక నిమిషం మనం పరిశీలన చేస్తాం.